హాయ్ ఆల్. ఈరోజు మేము అరుణాచలం స్టార్ట్ అయ్యాము. సో ఆల్ ఆఫ్ సడన్ వెళ్దాం అనుకున్నాము. నైట్కి నైట్ బస్సెస్ బుక్ చేసుకున్నాము. సో మాకు హైదరాబాద్ నుంచి అరుణాచలంకి బస్సు ఉంది డైరెక్ట్గా. సో ఈవినింగ్ 6 o'clockకి బస్ అది. సో మార్నింగ్ 6 కల్లా దింపుతారు. సో మార్నింగ్ జర్నీ చేసి వచ్చాక బయట ఆటో తీసుకున్నాము. సో మేము రూమ్ ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నాము, విచ్ ఇస్ ఏ హోమ్ స్టే ఇన్ అరుణాచలం. సో మాకు ఆ రూమ్ వచ్చి అరౌండ్ 5,000 ఎంతో పడింది. సో ఇట్స్ 3 BHK. బాగుంది, చాలా బాగుంది. సో ద ఫస్ట్ టైం మేము వెళ్తున్నాం అరుణాచలం. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఆ రోడ్స్ అవి ఈ మధ్య ప్రవచనాల్లోనూ ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అవుతుంది. సో ఇక్కడికి రావడానికి చాలా అదృష్టం ఉండాలని అయ్యని చూశాను. సో బాగా అనిపించింది దిగంగానే. అండ్ ఇది మేమున్న హోమ్ స్టే. సో చాలా ప్లెజెంట్గా ఉంది. కానీ టెంపుల్ నుంచి ఆల్మోస్ట్ 10 minutes డ్రైవ్ ఉంది. సో ఆటోస్ కొంచెం దొరకడం ఇబ్బంది అయింది, కానీ బట్ వీఆర్ హ్యాపీ విత్ ద ప్లేస్. యాక్చువల్లీ చాలా స్పేషియస్గా అనిపించింది. 3 BHK ఇచ్చారు. హాట్ వాటర్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రొవైడెడ్. చాలా బాగుంది. సాక్షి ఆడుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో మార్నింగ్ దిగినాక లైక్ అరౌండ్ 10కి అట్లా బాత్ చేసి వి టుక్ ద బాత్ అండ్ ఆల్. సో 10-10:30కి వి స్టార్టెడ్ ఫ్రమ్ ద హోమ్. అక్కడ ఆటోస్ దొరకడం కొంచెం ఇబ్బంది అయింది, బట్ ఇట్స్ ఓకే. ఒక ఆటో సెట్ చేసుకున్నాం. ఆటోకి ఎక్కువ ఖర్చు అయింది. 200-300 ఛార్జ్ చేశాడు వాడు. సో అక్కడ నుంచి ఆటో తీసుకొని వి స్టార్టెడ్ టు అరుణాచలం టెంపుల్ రాజగోపురం. సో లెట్స్ సీ. అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తారు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడు. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ప్లేస్. అసలు ఆ టెంపుల్ అయితే వర్ణానితం అనమాట. చాలా బాగుంది. సో లోపల మాకు దర్శనం టికెట్స్ కూడా లేవు. డైరెక్ట్గా ఆ రోజు ఎక్కడి నుంచి వచ్చాడో తిరుపతి డ్రైవర్ అంట. అతను ఎందుకు హెల్ప్ చేశాడో కూడా తెలియదు మాకు. అతను వచ్చి మమ్మల్ని దర్శనం దాకా తీసుకెళ్ళి 50 రూపీస్ టికెట్ అని ఒకటి ఉంది, నార్మల్ దర్శనం ఒకటి ఉంది. 50 రూపీస్ టికెట్లోకి వెళ్ళాం. టికెట్ కూడా తీసుకోలేదు. ద గాయ్ మనీ పేరు తంది. తన ఫోన్ నెంబర్ కూడా తర్వాత వెళ్ళేటప్పుడు ఇచ్చాడు, కానీ ఆ ఫోన్ తర్వాత కనెక్ట్ అవ్వలేదు. సర్ప్రైజింగ్లీ మరి దేవుడే పంపించాడు అనుకోవాలి అతన్ని. సో పిల్లని తీసుకొని సో దర్శనం స్టార్ట్ చేసాం. మాకు 1.5 అవర్లో అయిపోయింది. సో సో అక్కడ గుడిలో ప్రతి పార్ట్ మనీ చూపించాడు మాకు. అక్కడ ఒక బల్లి చూస్తే చాలా అదృష్టం అంట. సో మాకు అది కనిపించింది. 3 కనిపించాయి సక్సెస్ఫుల్గా. సో అక్కడ పుర్వీధుల్లో దేవుని తిప్పారు. అదొక అదృష్టం చూడడం. సో తర్వాత వీ హ్యావ్ ఎ లంచ్ అవుట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్. సో హోటల్ అరుణాచల అంట. చాలా బాగుంది ఫుడ్. మీల్స్ మాత్రమే దొరుకుతాయి అక్కడ, వెజ్ మీల్స్ చాలా బాగున్నాయి. సౌత్ ఇండియన్ మీల్స్. సాంబార్ ఈస్ వెరీ వెరీ గుడ్, యాజ్ ఇట్ ఈస్ స్పెషల్ ఫర్ తమిళనాడు.
ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది ఎవరు కనంది ఎక్కడా వినంది శివుని ఆనాయేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. టోటల్ 9 లింగాలు ఉంటాయి. ప్రతి లింగంని దర్శనం చేసుకుంటూ మనం 14 కిలోమీటర్లు కంప్లీట్ చేయాల్సింది. సో నాట్ ఏ జోక్. పాపను పట్టుకొని ఎత్తుకొని నడిచాము. ఓ మై గాడ్, అదొక ఎక్స్పీరియన్స్. మిడ్నైట్ 1:30 అయింది మేము రీచ్ అయ్యేపాటికి. సో దారిలో ఫుడ్ ఉంటుంది, సో మసాజ్ ప్లేసెస్ కూడా ఉంటాయి, కానీ ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. సాక్షిని ఎత్తుకొని నడిచాము. సో ఇలాంటి వీడియోస్ చూసి మేబీ ఒక 10-15 ఇయర్స్ తర్వాత కూడా చెప్పుకోవచ్చు, సాక్షిని తీసుకొని 14 కిలోమీటర్స్ నడవడం అంటే జోక్ కాదు అసలు. లాస్ట్ 1 అవర్, లాస్ట్ 2-3 కిలోమీటర్స్ ఆఫ్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాం. అంటే కాళ్ళు, లెగ్స్ అంతా బేర్ ఫుట్తో నడవాలి. సో కొంచెం ఇబ్బంది అయిపోయింది పాపని తీసుకొని. ప్లస్ మా వాడు చూడాలి, సో మా బామ్మర్ది. సో లైక్ సీ హిమ్ వన్స్. పడు జీవితం మనవాడి పరిస్థితే డిఫరెంట్ ఉంది అసలు. ఆఫ్టర్ 5 hours, 6.5 hours వాకింగ్ విత్ కిడ్, we are here. చాలా స్పెషల్ ఫీలింగ్, చాలా స్పెషల్ ఫీలింగ్. జవంతి? అక్కడ వరకు పాపని తీసుకొని కంప్లీట్ చేయడం అంటే చాలా ప్రీషియస్గా అనిపించింది. సో 1:30కి ఒక ఆటో తీసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి పడుకునేసరికి ఇక మార్నింగ్ ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాం. సో మార్నింగ్ లేచేసరికి 10 అయిపోయింది. సో మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుంటామంటే మా అత్తగారు వాళ్ళు సో అరౌండ్ అప్పటికే కలిసిపోయారు అందరూ. కాళ్ళు నడవలేకపోతున్నాము, అంటే కింద బేర్ ఫుట్ అంతా స్వెల్లింగ్ వచ్చేసింది. సో బట్ స్టిల్ ఒకసారి ఉంటాం. దిస్ ఇస్ ద లాస్ట్ డే వీఆర్ గోయింగ్ టు స్టే ఇన్ అరుణాచలం. సో మార్నింగ్ కొంచెం దర్శనం అయ్యి చూసుకొని మధ్యాహ్నం సేమ్ హోటల్ అరుణాచలంలో లంచ్ చేసి సో వి వెంట్ హోమ్. ఎవరి అమ్మా చెప్పులు? ఎవరి అమ్మా? అరౌండ్ 4:30కి లెగిసి సో వి ప్యాక్డ్ ఎవ్రీథింగ్ అండ్ సో 6కి మాకు బస్సు ఉంది. సో నైనితా ట్రావెల్స్ అని, సో బాగుంది. ఆ ట్రావెల్స్ తీసుకున్నాము. సో అరౌండ్ 6:30కి స్టార్ట్ చేశాడు బస్సు అండ్ మార్నింగ్ వచ్చేసి అరౌండ్ మళ్ళీ 7 కల్లా మేము అనుకున్న ప్లేస్కి దింపేశాడు. సో బస్సెస్ ఆర్ వెరీ గుడ్. సో బస్సెస్ బుక్ చేసుకొని వెళ్ళండి. అంటే ఫ్లైట్స్ వెళ్దాం అనుకున్నా చెన్నై వరకే ఫ్లైట్ ఉంటుంది, మళ్ళీ చెన్నై నుంచి బస్ తీసుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ ఒక 3 hours. సో విచ్ ఇస్ ఏ జర్నీ ఆల్మోస్ట్ కొంచెం ఇబ్బంది అవుతుంది. దీనికన్నా ఈవినింగ్ బస్ తీసుకుంటే కాసేపు పాప పడుకోవడానికి కూడా ఉంటుందని సో వీ ఆప్టెడ్ బస్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అందరూ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం విష్ చేసేది. సో అందరూ వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.